రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చిందని తెలిసింది. హోదా కోసం చంద్రబాబు గట్టిగా పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా అనేది ఏపీ డిమాండ్, చిరకాల వాంఛ. కానీ అది తీరలేదు. విభజన చట్టంలోనూ హోదా అంశం ఉంది కాబట్టి చట్టంలో ఉన్నందున ఇవ్వక తప్పదనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో హోదా కోసమే పోరాడిన బాబు హోదా రాకపోయేసరికి ఎన్డీఏకు దూరమయ్యారు. ఇప్పుడు ఎన్డీఏ గూట్లోనే ఉన్న టీడీపీ దానికోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏకి టీడీపీ మద్దతు తప్పనిసరి కాబట్టి ఇదే అదునుగా హోదా కోసం బాబు పట్టుబడుతున్నారు. 1-2 మంత్రి పదవులు లేకున్నా ఓకే గానీ హోదా మాత్రం తప్పనిసరి అంటున్నారు. హోదా అంశం విభజన చట్టంలో ఉంది కాబట్టి బీజేపీ కూడా చట్టంలో ఉంది కాబట్టి కావున ఇచ్చామని చెప్పుకునే అవకాశం బీజేపీ లభిస్తుంది. ప్రత్యేక హోదా వస్తే చాలు ఏపీకి ఎంతో లాభం జరుగుతుంది. ఏపీ ప్రజల చిరకాల వాంఛ తీరినట్టే. ఏపీకి పరిశ్రమలు, సంస్థలు క్యూ కడతాయి. రైట్ గా మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చిందని తెలిసింది. హోదా కోసం చంద్రబాబు గట్టిగా పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా అనేది ఏపీ డిమాండ్, చిరకాల వాంఛ. కానీ అది తీరలేదు. విభజన చట్టంలోనూ హోదా అంశం ఉంది కాబట్టి చట్టంలో ఉన్నందున ఇవ్వక తప్పదనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో హోదా కోసమే పోరాడిన బాబు హోదా రాకపోయేసరికి ఎన్డీఏకు దూరమయ్యారు. ఇప్పుడు ఎన్డీఏ గూట్లోనే ఉన్న టీడీపీ దానికోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్డీఏకి టీడీపీ మద్దతు తప్పనిసరి కాబట్టి ఇదే అదునుగా హోదా కోసం బాబు పట్టుబడుతున్నారు. 1-2 మంత్రి పదవులు లేకున్నా ఓకే గానీ హోదా మాత్రం తప్పనిసరి అంటున్నారు. హోదా అంశం విభజన చట్టంలో ఉంది కాబట్టి బీజేపీ కూడా చట్టంలో ఉంది. కావున ఇచ్చామని చెప్పుకునే అవకాశం బీజేపీకి లభిస్తుంది. ప్రత్యేక హోదా వస్తే చాలు ఏపీకి ఎంతో లాభం జరుగుతుంది. ఏపీ ప్రజల చిరకాల వాంఛ తీరినట్టే. ఏపీకి పరిశ్రమలు, సంస్థలు కూడా క్యూ కడతాయి. మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చిందని తెలిసింది. హోదా కోసం చంద్రబాబు గట్టిగా పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా అనేది ఏపీ డిమాండ్, చిరకాల వాంఛ. కానీ అది తీరలేదు. విభజన చట్టంలోనూ హోదా అంశం ఉంది కాబట్టి చట్టంలో ఉన్నందున ఇవ్వక తప్పదనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో హోదా కోసమే పోరాడిన బాబు హోదా రాకపోయేసరికి ఎన్డీఏకు దూరమయ్యారు. ఇప్పుడు ఎన్డీఏ గూట్లోనే ఉన్న టీడీపీ దానికోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏకి టీడీపీ మద్దతు తప్పనిసరి కాబట్టి ఇదే అదునుగా హోదా కోసం బాబు పట్టుబడుతున్నారు. 1-2 మంత్రి పదవులు లేకున్నా ఓకే గానీ హోదా మాత్రం తప్పనిసరి అంటున్నారు. హోదా అంశం విభజన చట్టంలో ఉంది కాబట్టి బీజేపీ కూడా చట్టంలో ఉంది. కావున ఇచ్చామని చెప్పుకునే అవకాశం బీజేపీకి లభిస్తుంది. ప్రత్యేక హోదా వస్తే చాలు ఏపీకి ఎంతో లాభం జరుగుతుంది. ఏపీ ప్రజల చిరకాల వాంఛ తీరినట్టే. ఏపీకి పరిశ్రమలు, సంస్థలు క్యూ కడతాయి. ఇక ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. అమూల్య, ఏదైతే మరి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఎన్డీఏ కూటమికి భారీ సంఖ్యలో సీట్లు రావడం, ప్రస్తుతం చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ మోడీతో చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఏదైతే ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు, ఏదైతే మరి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా నెరవేరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా టీడీపీ సీట్లు అవసరం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విజయనున్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే చిరకాల కోరిక, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విడగొట్టినప్పుడు, ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశం కూడా మరి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా కల్పిస్తా అని చెప్పి కూడా దాన్ని పక్కన పడేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మోడీ ఇప్పటి వరకు
గత ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అటు అనుకున్న స్థాయిలో సీట్లు రావడం, మరి ఏపీకి ఎలాంటి మరి ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి మాత్రం డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేక హోదా అంశం కానీ, విభజన చట్టంలో 10 ఏళ్లు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అటు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 21 సీటుకి 21 సీట్లు రావడం, అటు 2 ఎంపీ సీట్లు కూడా సాధించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. మోడీతో నిన్న మనం చూసాం, ఢిల్లీలో వారు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా మోడీ పక్కనే చంద్రబాబు కూర్చోవడం, అనేక అంశాలు కూడా చర్చకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చాలా ఆర్థికంగా నష్టపోయింది ఏపీ ప్రభుత్వం. ఇంతవరకు కూడా ప్రపంచ పటంలో సరైన రాజధాని లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మరింత పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది, పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు పరిశ్రమలు కూడా క్యూ కట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ అంశాలకు సంబంధించి కూడా మోడీతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అటు బీజేపీ అగ్రనేతలతో కూడా చర్చిస్తున్నారు. మంత్రి పదవులు లేకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా ప్రత్యేక హోదా కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. 10 ఏళ్లలో తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా రానటువంటి పరిస్థితి. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ, ప్రత్యేక హోదా అంశాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా డిమాండ్ అయితే చేస్తున్నారు. దీనిపైన మరి ఎన్డీఏ ప్రభుత్వం, అటు మోడీ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా మరికొద్ది రోజుల్లో వీడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన మోడీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొచ్చే విధంగా అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాత్రం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రమేష్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి ప్రత్యేక హోదా అంశం అయితే చంద్రబాబు లేవనెత్తనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎన్డీఏ ప్రభుత్వం అలాగే మోడీ ప్రభుత్వం మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 2014లో ఏర్పడినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం, అప్పుడు బీజేపీ, టీడీపీ కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి 2014లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, విభజన హామీల్లో కొన్ని నెరవేర్చి తీరుతామంటూ కూడా అప్పుడు బీజేపీ హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ కి కావాల్సినటువంటి అంశము విభజన హామీల్లో ప్రత్యేక హోదా అనేది చాలా కీలక అంశము. దాన్ని కేవలం బీజేపీ వల్లే సాధ్యపడుతుందని చెప్పని అప్పుడు టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యం చూస్తున్నాము. అయితే 2014 ఎన్నికలు ముగిసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అధికారం చేపట్టిన అటు కేంద్రంలో బీజేపీ అలాగే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం చేపట్టి ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత దాన్ని యూటర్న్ తీసుకుంటూ కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంటూ ఇవ్వటం సాధ్యపడదు. దాన్ని ఇవ్వాలి అంటే కనుక ముందుగానే విభజించినటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలకు కూడా అదే హోదాని ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి ఇచ్చి ఇంకో రాష్ట్రానికి ఇస్తానికి అది 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఇవ్వటానికి సాధ్యపడదు అంటూ కూడా దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిగా ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అంటూ కూడా బీజేపీ కీలక నేతలు ప్రకటించడం కూడా జరిగింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇటు బీజేపీ గాని టీడీపీ గాని అంటే 2019 ఎన్నికలకు ముందు ఇటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు చేసినటువంటి సంచలనాత్మకమైన ప్రకటన పూర్తి స్థాయిలో 25 మంది ఎంపీలను ఇస్తే కనుక కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ అంశంలోని ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అంటూ కూడా బీజేపీ నేతలు స్పష్టం చేయడం జరిగింది. అయితే మొదట్లో 2014లోనే 14వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి వెనకబడినటువంటి ప్రాంతాలకి అదనంగా 3,000 కోట్ల రూపాయలని బడ్జెట్ ఇస్తూ కూడా రాష్ట్రం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇస్తాము. దాని ద్వారా అమరావతి నిర్మాణాలు కావచ్చు, పోలవరం నిర్మాణాలు కావచ్చు, మిగులు ఉన్నటువంటి నీటి ప్రాజెక్టు ఏవైతే ప్రాజెక్టు నిర్మాణాలు కావచ్చు, ఐటీ కంపెనీస్ ప్రతిదానికి కూడా కేంద్ర ప్రభుత్వం
పూర్తి సహకారం ఉందంటూ కూడా ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మనం చూసినట్లయితే వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతం లాంటి ఒక ప్రాంతానికి 3,000 కోట్ల రూపాయలు గెజిట్ కింద ఇచ్చేటువంటి పరిస్థితిని కూడా అప్పుడు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే 2019 నుంచి 24 లోపు ప్రత్యేక హోదా అనేది పూర్తి స్థాయిలో ముగిసిన అధ్యాయం అని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా విభజనకు సంబంధించిన అంశాలను కానీ అదే విధంగా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలను కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ప్రస్తావన తీసుకురాలేదు. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమితో జతగట్టిన తర్వాత టీడీపీ మరొకసారి ప్రత్యేక హోదా సంబంధించిన అంశాన్ని పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ దృష్టికి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దృష్టికి పూర్తి స్థాయిలో తీసుకెళ్తుంది. దీని మీద ఇటు నితిన్ గడ్కరీతో కావచ్చు, అదేవిధంగా అమిత్ షాతో కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, వీళ్ళందరితో ఎవరైతే కేంద్రంలో ఉన్నటువంటి కీలక పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానితో పాటు బీజేపీ నడుపుతున్నటువంటి కీలక పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టికి కూడా ఆంధ్రప్రదేశ్ కి తక్కువ అంటే 5 సంవత్సరాలు కనుక ప్రత్యేక హోదాని ఇస్తే అంటే గతంలో మనం చూసి విభజన ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 10 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలు కనుక ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కనుక అనౌన్స్ చేయగలిగితే కనుక పూర్తి స్థాయిలో అధిక తక్కువ బడ్జెట్ తో కూడా కంపెనీస్ కావచ్చు ఇతర అంశాలన్నింటినీ కూడా త్వరగతిని సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రత్యేక హోదా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అప్పులు అంటే దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పును చూపిస్తుంది కాబట్టి వాటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పుకున్న వాళ్ళ దృష్టి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద పరిశీలించిన తర్వాత ఒక ప్రామిస్ చేస్తారా లేదు అనే దాని మీద దీని కమిట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది రానున్న ప్రమాణ స్వీకారాల తర్వాత కొన్ని సమావేశాలు అంటే బీజేపీకి అదేవిధంగా ఎన్డీఏ కూటమితో జరిగే సమావేశాల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, మరి ప్రత్యేక హోదాకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అమూల్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఇటు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరోసారి స్పెషల్ స్టేటస్ అనేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేటువంటి అంశం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో కూడా ఇటు నరేంద్ర మోడీతో తీవ్ర స్థాయిలో కూడా చంద్రబాబు చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించి తీరాలి అనేది పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గత కొద్దిసేపటి క్రితమే ఇటు ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. ఇది ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం అనేటువంటి అంశం ఖచ్చితంగా అది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం కావడంతో ఖచ్చితంగా దానికి మేము కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇది ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారినట్టు కూడా మనం చెప్పొచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ తేజ.